మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఇది దర్శన్కి యాప్ట్గా సరిపోతుంది. పైకి సినిమాలో హీరో, లోపల మాత్రం కోల్డ్ బ్లడెడ్ విలన్. రేణుకా స్వామిని చంపిన విధానం చూస్తే దర్శన్లో ఎంత సైకోపాత్ ఉన్నాడో అర్థమవుతుంది. మగవాడి బాడీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ టెస్టికల్స్. అక్కడ చిన్న దెబ్బ తగిలినా కానీ భరించలేని నొప్పి ఉంటుంది. అలాంటిది రేణుకా స్వామి టెస్టికల్స్ మీద స్కిన్ని ఒలిచేశారు. ఆ ఇమేజెస్ చూస్తే అసలు నైట్ నిద్ర కూడా పట్టదు, అంత ఘోరంగా ఉన్నాయి. రేణుకా స్వామి చనిపోయే ముందు ఎంత టార్చర్ని అనుభవించాడో ఆ ఒక్క ఫోటో చూస్తే మనకు అర్థమైపోతుంది. హీరోయిన్ ని విలన్ కామెంట్ చేస్తాడు, హీరో వచ్చి వాడిని చితక్ కొడతాడు, ఫ్యాన్స్ విజిల్ చేస్తారు. విలన్ ఎవరో ఒకరిని కిడ్నాప్ చేస్తాడు, హీరో వచ్చి విలన్ ని కొట్టి విడిపిస్తాడు. విలన్ ఎవరినో చంపి రోడ్డు మీద పడేస్తాడు, హీరో ఏమో పోలీస్ 48 గంటల్లో కేసుని సాల్వ్ చేసి విలన్ని అరెస్ట్ చేస్తాడు. మళ్ళీ ఫ్యాన్స్ అరుపులు. కమర్షియల్గా హిట్ అయిన ప్రతి 10 సినిమాల్లో కనీసం 8 సినిమాల్లో నేను ఇప్పుడు చెప్పిన సీన్స్ మనం చూసుంటాం. కానీ ఈ సీన్స్ నిజ జీవితంలో కూడా రిపీట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్. కాపాడాల్సిన హీరోనే విలన్ అయ్యాడు. ఎక్సైట్మెంట్తో చప్పట్లు కొట్టాల్సిన ఫ్యాన్ విలన్గా మారిన హీరో చేతిలో చనిపోయాడు. కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటు దేశం మొత్తంలో మారుమోగిపోతున్న కన్నడ హీరో దర్శన్ ఇరుక్కున్న మర్డర్ కేసులో కమర్షియల్ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. వీడేంటి ఒక మనిషి చనిపోయిన కేసుని కమర్షియల్ సినిమాతో పోలిస్తున్నాడు అని అనుకుంటున్నారా? నేను ఎందుకు అలా అంటున్నాను? అసలు దర్శన్ కేసు పూర్తి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. హేమంత్ కుమార్ అలియాస్ దర్శన్ తోగుదీప కన్నడలో ఫేమస్ యాక్షన్ హీరో, ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్. దర్శన్ తండ్రి అయిన దినకర్ తోగుదీప కన్నడలో సీనియర్ యాక్టర్. అయితే దర్శన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావటం అతని తండ్రికి ఇష్టం లేదు. అయినా సరే దర్శన్ తండ్రి సపోర్ట్ లేకుండానే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ప్రొజెక్షనిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత కన్నడ సీరియల్స్ లో యాక్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ కన్నడ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయి సుల్తాన్ ఆఫ్ శాండిల్వుడ్ అనే బిరుదుని అందుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీని దర్శన్ ఒక ఊపు ఊపాడు. పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్స్తో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. ఇంత ఫాలోయింగ్, ఇంత క్రేజ్ తెచ్చుకున్న దర్శన్ ఇప్పుడు కటకటాల వెనక ఉన్నాడు. దానికి కారణం జూన్ 9, 2024 బెంగళూరులోని మాగాడి రోడ్డుకి దగ్గరలో ఉన్న డ్రైనేజ్ దగ్గర ఒక బాడీని కుక్కలు తింటూ ఉన్నాయి. ఆ డ్రైనేజీకి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్లో పనిచేసే వాచ్మెన్ ఆ బాడీని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు ఆ ప్లేస్కి వెళ్ళి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ డెడ్ బాడీని చూస్తే ఎవరో బాగా కొట్టి చంపినట్లు గుర్తులు ఉన్నాయి. కానీ ఆ బాడీ ఎవరిది అని తెలుసుకునే ఐడెంటిఫికేషన్ మాత్రం పోలీసులకి దొరకలేదు. దాంతో పోలీసులు మిస్సింగ్ పర్సన్ కేసెస్ని పరిశీలించడం మొదలుపెట్టారు. మిస్సింగ్ రిపోర్ట్స్ అన్ని చూశాక ఆ బాడీ 33 సంవత్సరాల రేణుకా స్వామిదని పోలీసులకి తెలిసింది. పోలీసులు మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు. రేణుకా స్వామి ఒక సాధారణ వ్యక్తి అవ్వడంతో పోలీసులు దీన్ని ఒక నార్మల్ మర్డర్ కేసు లాగా ఇన్వెస్టిగేషన్ చేశారు. జూన్ 10, 2024 ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉండగా బెంగళూరులోని కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్కి కార్తిక్, కేశవమూర్తి, రాఘవేంద్ర అనే 3 వ్యక్తులు వచ్చి రేణుకా స్వామిని చంపింది మేమే అని, డబ్బు విషయంలో తేడా రావడంతో అతన్ని చంపి పడేశామని ఆ 3 చెప్పారు. మన దేశంలో కొంతమంది సీరియల్ కిల్లర్స్ ఉన్నారు. వాళ్ళు చేసిన దారుణాలు తెలిస్తే షాక్ అయిపోతారు. ఆ సీరియల్ కిల్లర్స్ గురించి తెలుసుకోవడానికి ఇండియన్ సీరియల్ కిల్లర్స్ అనే ఆడియో బుక్ని తప్పకుండా వినండి. దాంతోపాటు సైనైడ్ మోహన్ అండ్ మల్లిక హనీమూన్ కిల్లర్ అనే ఆడియో బుక్స్ని కూడా ట్రై చేయండి. ఈ ఆడియో బుక్స్ మీకు కూకు FM అనే ప్లాట్ఫామ్లో దొరుకుతాయి. ప్రతి నెల వీళ్ళు 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ కూకు FMలో 7 days ఫ్రీ ట్రైల్ నడుస్తుంది. ఈ 7 daysలో 1000+ ఆడియో బుక్స్ని ఫ్రీగా వినొచ్చు. మీ మూడ్కి తగ్గట్టు డిఫరెంట్ జానర్ బుక్స్ని వినొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా వినొచ్చు. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్, స్టోరీస్తో అప్డేటెడ్గా ఉండండి. అన్ని ఏజెస్ వాళ్ళకి యూజ్ అయ్యే బుక్స్ ఇందులో ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. వెంటనే కూకు FM యాప్ని డౌన్లోడ్ చేసుకుని 7 days ఫ్రీ ట్రైల్ని ఎంజాయ్ చేయండి. కూకు FM మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఏదో పెద్ద మిస్టరీ అవుతుంది అనుకున్న కేసు ఈజీగా సాల్వ్ అవడంతో పోలీసులకి డౌట్ వచ్చింది. ఏదో చిన్న ఫార్మసీలో పనిచేస్తూ అసలు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేని రేణుకా స్వామిని ఇంత దారుణంగా చంపటం, అది కూడా డబ్బు విషయంలో అని ఆ 3 చెప్పడంతో ఏదో తేడాగా ఉందని పోలీసులకి డౌట్ వచ్చింది. దాంతో ఆ 3 విడివిడిగా మర్డర్ గురించి డీటెయిల్స్ అడిగారు. 3
3 రకాలుగా డీటెయిల్స్ చెప్పడంతో ఆ ముగ్గురు చెప్పింది అబద్ధమని కన్ఫర్మ్ చేసుకుని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు ఆ ముగ్గురి ఫోన్ కాల్ రికార్డ్స్ ప్లస్ వాళ్ళ GPS లొకేషన్ ట్రాక్ చేశారు. ఆ ముగ్గురి సెల్ ఫోన్ రికార్డ్స్ చెక్ చేస్తే లాస్ట్ 2 డేస్ నుంచి ఒక నెంబర్తో ఫ్రీక్వెంట్గా కాల్స్ మాట్లాడినట్టు తెలిసింది. ఆ నెంబర్ ఎవరిదా అని పోలీసులు ట్రాక్ చేశారు. ఆ నెంబర్ సుల్తాన్ ఆఫ్ శాండిల్వుడ్ దర్శన్ది. అసలు పరిచయం లేని వ్యక్తిని డబ్బు విషయంలో మేమే చంపాము అని ముగ్గురు ముందుకు రావటం, ఆ ముగ్గురు మొబైల్స్లో హీరో దర్శన్ ఉండటం, ప్లస్ ఆ లాస్ట్ 2 డేస్లో ఆ ముగ్గురి మొబైల్స్ లొకేషన్ హీరో దర్శన్ లొకేషన్ ఒకే దగ్గర ఉండటంతో ఈ కేసుతో దర్శన్కి ఏదో సంబంధం ఉందని పోలీసులకి అనుమానం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఈ కేసు హై ప్రొఫైల్ కేసుగా మారిపోయింది. ఆ లొంగిపోయిన ముగ్గురిని పోలీసులు మళ్ళీ తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేశాక వాళ్ళల్లో ఒకడు అస్సలు నిజం కక్కాడు. ఆ ముగ్గురిలో ఒకడు చెప్పిన దాన్ని ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని జూన్ 11 మైసూర్లోని హోటల్లో ఉన్న హీరో దర్శన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ ప్లస్ ఇంకో 14 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తున్నప్పుడు పవిత్ర గౌడ ఫేస్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎలా నవ్వుతుందో చూడండి. వీళ్ళ మీద పోలీసులు 2 ఛార్జెస్ పెట్టారు. ఒకటి రేణుకా స్వామి మర్డర్, రెండోది వచ్చేసి అటెంప్టింగ్ టు డెస్ట్రాయ్ ఎవిడెన్స్. పోలీసులు ఈ 2 ఛార్జెస్ పెట్టి వీళ్ళందరినీ కోర్టుకు తీసుకుని వెళ్లారు. కోర్టు వీళ్ళకి రిమాండ్ విధించింది. సో అసలు ఏం జరిగింది? రేణుకా స్వామి ఎవరు? మధ్యలో దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ ఎందుకు వచ్చింది? వీటన్నిటికి ఆన్సర్ తెలియాలంటే మనం ఒకసారి దర్శన్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలి. దర్శన్కి 2003లో తన రిలేటివ్ అయిన విజయలక్ష్మితో పెళ్ళయింది. వీళ్ళిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు. వీళ్ళు కొన్ని ఏళ్ల పాటు బాగానే ఉన్నారు. 2011లో విజయలక్ష్మి తన భర్త దర్శన్ డొమెస్టిక్ వైలెన్స్కి పాల్పడుతున్నాడు అని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు దర్శన్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. ఈ కేసుని దర్శన్ ఇంకా అతని వైఫ్ కోర్టు బయట సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో అబ్జెక్షనబుల్ బిహేవియర్ అంటూ మళ్ళీ విజయలక్ష్మి దర్శన్ మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసును కూడా కోర్టు బయట సెటిల్ చేసుకున్నారు. డైవర్స్ తీసుకోకపోయినా 2017 నుంచి దర్శన్ ఇంకా అతని వైఫ్ విజయలక్ష్మి వేరువేరుగా ఉండటం మొదలు పెట్టారు. అసలు వీళ్ళ రిలేషన్ ఇలా మొక్కలవడానికి కారణం పవిత్ర గౌడ అని చాలా మంది ఒపీనియన్. పవిత్ర గౌడ ఫ్యాషన్ డిజైనర్, ఆర్టిస్ట్ అండ్ బొటిక్ మేనేజర్. పవిత్రకి సంజయ్ సింగ్ అనే అతనితో పెళ్ళయింది. వాళ్ళకు ఒక కూతురు కూడా పుట్టింది. కొన్నేళ్ల పాటు కాపురం చేసిన తర్వాత పవిత్ర సంజయ్ సింగ్తో విడిపోయి కూతురుతో కలిసి ఉంటుంది. దర్శన్ తన కొత్త సినిమా కోసం ఒక కొత్త హీరోయిన్ వెతుకుతున్న టైంలో పవిత్ర అతనికి పరిచయం అయింది. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ అయితే పవిత్రకి రాలేదు, కానీ దర్శన్కి మాత్రం పవిత్ర బాగా దగ్గరైంది. చాలా ఏళ్ల పాటు పబ్లిక్కి తెలియకుండా సీక్రెట్గా దర్శన్ ఇంకా పవిత్ర సహజీవనం చేస్తూ వచ్చారు. కానీ 2023లో పవిత్ర తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో దర్శన్ పవిత్ర కలిసి పవిత్ర కూతురు బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. 2015 నుంచి పవిత్ర దర్శన్ మధ్యలో వస్తున్న అఫైర్ రూమర్స్ ఈ ఒక్క వీడియోతో క్లియర్ అయిపోయాయి. ఇంకప్పటి నుంచి పవిత్ర గౌడకి దర్శన్ మొదటి భార్య విజయలక్ష్మికి సోషల్ మీడియాలో వార్ నడుస్తూ వచ్చింది. విజయలక్ష్మి డైరెక్ట్గా పవిత్ర గౌడ పెట్టే ఫొటోస్ మీదే తిడుతూ కామెంట్ పెట్టేది. అయితే ఈ సంవత్సరం స్టార్టింగ్లో విజయలక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దర్శన్, విజయలక్ష్మి ఇంకా వాళ్ళ కొడుకు ఉన్న ఫొటోస్ పోస్ట్ చేసి దిస్ ఈజ్ అస్ విత్ అవర్ వన్ అండ్ ఓన్లీ #ఫ్యామిలీ ఓవర్ ఎవ్రీథింగ్ అనే క్యాప్షన్ పెట్టింది. విజయలక్ష్మి ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే పవిత్ర గౌడ ఒక రీల్ పోస్ట్ చేసింది. ఆ రీల్లో తను దర్శన్తో కలిసి దిగిన ఫొటోస్ అన్ని కొలేజ్గా పెట్టి 1 decade డౌన్ ఫర్ ఎవర్ టు గో #10 years ఇట్స్ బీన్ 10 years ఆఫ్ అవర్ రిలేషన్షిప్ థ్యాంక్ యూ అని క్యాప్షన్ పెట్టడమే కాకుండా ఆ రీల్కి దర్శన్ని ట్యాగ్ చేసింది. పవిత్ర పెట్టిన ఈ పోస్ట్కి విజయలక్ష్మి బాగా సీరియస్గా రెస్పాండ్ అయింది. పవిత్ర అండ్ తన ఎక్స్ హస్బెండ్ ఇంకా కూతురు ఉన్న ఫోటోని పోస్ట్ చేసి పవిత్ర క్యారెక్టర్ని తిడుతూ పెద్ద క్యాప్షన్ రాసింది. ఇలా పవిత్రకి విజయలక్ష్మికి మధ్యలో సోషల్ మీడియా వార్ బాగా పీక్స్కి వెళ్ళింది. వీళ్ళిద్దరి సోషల్ మీడియా వార్లో దర్శన్ లాయల్ ఫ్యాన్స్ కూడా ఎంటర్ అయ్యారు. కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం అని వదిలేస్తే, ఇంకొంతమంది మాత్రం విజయలక్ష్మికి సపోర్ట్గా పవిత్ర గౌడ మీద అటాక్కి దిగారు. తమ అభిమాన హీరో లైఫ్లో ప్రాబ్లమ్స్కి కారణం పవిత్ర గౌడనే అంటూ ఆమె సోషల్ మీడియా అకౌంట్స్లో ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టడం స్టార్ట్ చేశారు. అలా దర్శన్ మీద అభిమానంతో పవిత్ర గౌడ మీద సోషల్ మీడియాలో అటాక్కి దిగిన డైహార్డ్ ఫ్యాన్స్లో
రేణుకా స్వామి కూడా ఒకడు. 33 సంవత్సరాల రేణుకా స్వామి కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉంటాడు. ఇతను దర్శన్కి హార్డ్ కోర్ ఫ్యాన్. దర్శన్ని ఒక దేవుడిలాగా భావిస్తాడు. సో తన దేవుడి లైఫ్ నాశనం అవడానికి కారణం పవిత్ర గౌడ అని బలంగా నమ్మిన రేణుకా స్వామి పవిత్ర గౌడ పెట్టే ప్రతి పోస్ట్ కింద ఆమెను తిట్టేవాడు. దర్శన్ని వదిలేయమని బెదిరించేవాడు. సో సేమ్ అలానే రీసెంట్గా పవిత్ర గౌడ పెట్టిన ఒక పోస్ట్ కింద రేణుకా స్వామి ఒక ఫేక్ ఐడితో పవిత్రాని అసహ్యంగా తిట్టాడు. రేణుకా స్వామి తిడుతూ పెట్టిన కామెంట్ కి చాలా మంది రిప్లై ఇచ్చారు. కొంతమంది పవిత్ర గౌడకి సపోర్ట్ చేస్తూ రిప్లై ఇచ్చారు. రేణుకా స్వామి చేసిన కామెంట్ వాటికి రిప్లైస్ పవిత్ర చూసింది. చూడడమే కాకుండా తనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి టైం విల్ ఆన్సర్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని రేణుకా స్వామి చేసిన కామెంట్ కింద రిప్లై ఇచ్చింది. పవిత్ర రేణుకా స్వామి తనని తిడుతూ పెట్టిన కామెంట్ని దర్శన్కి చూపించింది. అతన్ని ఏదో ఒకటి చేయాలని బాధపడుతూ చెప్పింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే దర్శన్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం దర్శన్ కింద పనిచేసే పవన్ అనే ఎంప్లాయ్ పవిత్ర గౌడ పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రేణుకా స్వామి కామెంట్ చేసిన ఫేక్ అకౌంట్తో చాట్ చేయటం మొదలుపెట్టాడు. రేణుకా స్వామి అది నిజంగా పవిత్ర గౌడ అకౌంటే అనుకొని అతని పేరు, అతను ఉండే ప్లేస్ చెప్పేశాడు. రేణుకా స్వామి డీటెయిల్స్ తెలియడంతో దర్శన్ తన ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన రాఘవేంద్రని పిలిచి స్వామిని కిడ్నాప్ చేయాలని ఆర్డర్ వేశాడు. రాఘవేంద్ర ఒక బ్యాచ్తో రేణుకా స్వామిని ట్రాక్ చేసి కలుసుకొని సోషల్ మీడియాలో పవిత్ర గౌడ మీద అతను చేసిన కామెంట్స్కి గాను బెంగళూరు వచ్చి దర్శన్ని కలిసి సారీ చెప్పాలి అని చెప్పారు. దర్శన్ని కలవడం అనే మాట విని స్వామి వాళ్ళతో పాటు బెంగళూరు వెళ్ళాడు. రాఘవేంద్ర ఇంకా అతని బ్యాచ్ స్వామిని బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో ఉన్న షెడ్డుకు తీసుకుని వెళ్ళి స్వామిని కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. ఈ బ్యాచ్ అంతా కలిసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్వామిని కొడుతూనే ఉన్నారు. ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ ప్రకారం నైట్ టైంలో దర్శన్ ఆ షెడ్కి వెళ్ళాడు. తన అభిమాని ఏదో తప్పు చేశాడు, 2 దెబ్బలు కొట్టి వదిలేకుండా దర్శన్ కూడా స్వామిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఆవేశంతో దర్శన్ ఇంకా అతని బ్యాచ్ కొట్టిన దెబ్బలకి రేణుకా స్వామి ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రేణుకా స్వామిని కొడుతున్న టైంలో పవిత్ర గౌడ కూడా ఉందంట. ఆమె కూడా తన చెప్పుతో స్వామిని కొట్టిందంట. స్వామి చనిపోవడంతో బాడీని డిస్పోజ్ చేసి తన మీద కేసు రాకుండా చూసుకోమని చెప్పి దర్శన్ ఆ లొంగిపోయిన ముగ్గురికి 15 లక్షలు ఇచ్చాడంట. కేసు గురించి బయటకు రాగానే దర్శన్ ఇంకా పవిత్ర తమకి ఏమీ తెలియదని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దర్శన్ అయితే మరీ స్కూల్ పిల్లాడిలాగా నాకేం తెలియదు సార్, కోపంతో 2 దెబ్బలు కొట్టి భోజనం చేసి వెళ్ళమని డబ్బులు ఇచ్చాను అని పోలీసులకి కథలు చెప్పాడు. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ సాగిన కొద్దీ ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వచ్చాయి. దర్శన్ ఇంకా అతని గ్యాంగ్ స్వామిని చిత్రహింసలు పెట్టారంట. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం స్వామి బాడీకి కరెంట్ షాక్ ఇచ్చి అతని టెస్టికల్స్ రప్చర్ అయ్యేలాగా కొట్టారంట. దర్శన్ ఇన్వాల్వ్మెంట్ తో ఈ కేసు బాగా హై ప్రొఫైల్ కేసు అయింది. అటు పొలిటికల్ గా ఇటు దర్శన్ ఫ్యాన్స్ నుంచి పోలీసుల మీద బాగా ప్రెషర్ పడింది. అయినా సరే బెంగళూరు పోలీసులు వెనక్కి తగ్గలేదు. బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్, డిప్యూటీ కమిషనర్ ఎస్ గిరీష్, అసిస్టెంట్ కమిషనర్ చందన్ కుమార్ అన్ని వైపుల నుంచి వస్తున్న ప్రెషర్ ని తట్టుకొని కేసుని డీల్ చేసి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే దర్శన్ ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి. స్టార్టింగ్ లో నేను ఈ కేసుని ఒక కమర్షియల్ సినిమా అని అన్నాను కదా, దానికి కారణం దర్శన్ ఫ్యాన్సే. సినిమాలో లాగా తమ హీరో ఎవరినైనా చంపి బయటకు వస్తాడు అని కొంతమంది అంటుంటే అసలు మర్డర్తో దర్శన్కి సంబంధం లేదు, ఒకవేళ దర్శన్ మర్డర్ చేసినా అది కరెక్టే అని అంటున్నారు. దర్శన్ జైలుకి వెళ్ళటం ఇది కొత్త కాదు, అతని ఫ్యాన్స్ అతనికి గుడ్డిగా సపోర్ట్ చేయటం కూడా కొత్త కాదు. కానీ ఇప్పుడు జరిగింది మర్డర్. ఒక ప్రాణం పోవడానికి దర్శన్ కారణమయ్యాడు. అది కూడా తన వీరాభిమాని. ఓకే, అభిమానం ఉంది, తమ హీరోకి సపోర్ట్ చేస్తున్నారు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ మర్డర్ కేసులో ఇరుక్కున్న వాళ్ళ హీరోకి సపోర్ట్ చేస్తామంటూ ఇటు తెలుగు హీరోల మీద పడి ఏడుస్తూ ట్విట్టర్లో మళ్ళీ ఫ్యాన్ వార్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. అభిమానం వెర్రితనం వేసిన ఫ్యాన్స్ ని చూసాం, కానీ వెర్రితనం నుంచి పుట్టిన ఫ్యాన్స్ ని ఇప్పుడే చూస్తున్నాం. ఇంకా మెయిన్ మ్యాటర్ కి వస్తే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. దర్శన్ ని అండర్ ట్రయల్ ప్రిజనర్ గా గుర్తించి జైల్లో పెట్టి 6106 నెంబర్ ఇచ్చారు. ఒకప్పుడు కలెక్షన్ లో మోత మోగిచ్చిన డి బాస్ ఇప్పుడు ఖైదీ నెంబర్ 6106 అయ్యాడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది దర్శన్ ఫ్యాన్స్ వాళ్ళ బైక్స్ మీద ఖైదీ నెంబర్ 6106 అని స్టిక్కర్లు కూడా వేయించుకుంటున్నారు. ఇంకా తప్పు ఎవరిది అనే విషయానికి వస్తే ఇరువైపులా తప్పు ఉంది. రేణుకా స్వామికి ఎంత అభిమానం ఉన్నా అది సినిమాల వరకే చూపించి ఉండాల్సింది. తన హీరోని దేవుళ్లాగా భావించి ఆ దేవుడి చేతిలోనే చనిపోయాడు. ఇంకా
హీరో దర్శన్ నిజ జీవితానికి సినిమాకి తేడా మర్చిపోయినట్టున్నాడు. హీరోలు హీరోయిన్లు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కోట్ల మంది అభిమానం చూపిస్తే లక్షల మంది ద్వేషం చూపిస్తారు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారు దర్శన్ ఇంకా పవిత్ర. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం చేయాలనుకుంటే, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.